హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఆకుకూరలతో వడ. ఓన్లీ ఆకుకూరలు, శనగపప్పు చాలా తక్కువ వేస్తాను, చిన్న కాఫీ గ్లాసు అట్లా వేసుకుంటాము. చాలా బాగుంటుంది. చూడండి, ఆకుకూరల ఆరోగ్యానికి మనకి ఎంతో మంచిది కదా. ఓన్లీ ఆకుకూరలతోనే వడ. అదిగో నేను తీసుకున్నాను. ఒక కట్ట తోటకూర, కొత్తిమీర చాలా తీసుకున్నాను, పుదీనా కూడా ఎక్కువ తీసుకోవాలి, కరివేపాకు ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు నూనెలో వేగేసరికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవి మన నూనెలో వేగుతుంటేనే అసలు స్మెల్లే చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను గుప్పుడు కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర, గుప్పుడు పుదీనాకు అదిగో సాలిడ్ శనగపప్పు తీసుకున్నాను. స్వాల లేకపోతే మన మంచినీళ్ళ గ్లాస్తో గ్లాస్ అనమాట, పావుసేరు. 2 ఉల్లిపాయలు పెద్దవి. నేను 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు స్పైసీ కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ మీరు వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీరు సాల్టు పచ్చిమిర్చి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అల్లం వేయకూడదు, ఓన్లీ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ముందుగా కడిగి ఆకుకూర మొత్తము ఇలా కట్ చేసుకున్నాను. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. వీటి ఎంతో పోషక విలువలు, విటమిన్స్ కలిగిన ఆకుకూరలు వడనమాట. చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకునే ముందు మీరు పొద్దున పూట 9ంటికి టిఫిన్ వేసుకుందామనుకుంటే 6 గంటలకు శనగపప్పు నానబెట్టుకుని 3 అవర్స్ నానాలి. 3 అవర్స్ నానితే చాలు, ఇంక ఎక్కువ నానవసరం లేదు. కొంచెం పప్పులు పక్కన పెట్టుకొని మిగతా పప్పులు మిక్సీ పట్టుకోవాలి. ఆ పిండి గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆకుకూరలో వేసేసరికి పలసనవుతుంది. అది కొత్తిమీర, దానిలో నేను కరివేపాకు, తోటకూర వేసాను, కొత్తిమీర, పుదీనా అనమాట. ఎంతెంత వేసానో అన్నీ ఆకుకూరలే. అదిగో గుప్పుడు ఆకుకూరలు. దానికి నేను శనగపప్పు చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. అది చాలా బాగుంటాయి. హెల్దీ రెసిపీ అనమాట. పిల్లలు కూడా ఆకుకూరలు తినమంటే తినరు కదా. మీరు ఇలా చేసి పెట్టండి. పిల్లలతో మీరు అన్ని రకాల ఆకుకూరలు తినిపించిన వాళ్ళు అవుతారు. శనగపప్పు 3 అవర్స్ నానాక ఈ ఆకుకూరలన్నీ చక్కగా తరిగి గిన్నెలో పెట్టేసుకుని అప్పుడు శనగపప్పు పిండి పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోండి. చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కట్ చేస్తే మళ్ళీ పిల్లలకు కొంచెం ఆకులు కనిపిస్తాయి. కనిపించకుండా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వాడితే చాలా మంచిది. విటమిన్స్ అవి చాలా ఉంటాయి దానిలో. ఏ, బి, సి, ఈ విటమిన్ అన్నీ ఉంటాయి అన్నమాట. అది చాలా మంచి, బ్యాక్టీరియాను కూడా నశిస్తుంది. మంచి మనకి ఏదైనా చెడు కొలెస్ట్రాల్ అది ఉన్నా కానీ మనకి ఆరోగ్యానికి మెయిన్ కళ్ళకి మంచిది. కరివేపాకు హెయిర్ గ్రోత్, ఎంత హెయిర్ గ్రోత్ అవుతుందంటే మనకు తెలుసు కదా. కరివేపాకు నూనెలో కూడా వేసి కాసుకుంటారు. ప్లస్ ఐరన్ ఉంది ఇందులో, హెయిర్ గ్రోత్కి మంచిది. అదిగో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి అలా కట్ చేశాను, జీలకర్ర, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేసి పచ్చిమిర్చి వేసేసి జీలకర్ర వేసి కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసి చక్కగా వాటర్ వస్తుందన్నమాట. మీరు ఆ పప్పు పట్టుకుని వేసేసరికి కొంచెం పలసన అవుతుంది. అందుకని నేను పప్పు గట్టిగా పట్టుకోమని చెప్తున్నా. ఇన్ని విటమిన్స్ ఉన్న ఆకుకూరలు మనం పిల్లలకు పెడితే ఎంత మంచిది. పిల్లలకేంటి, పెద్దవాళ్ళకు కూడా మంచిది. లేడీస్కి ఆకుకూరలో మంచి ఆరోగ్యం కదా. ఐరన్ అది కొంచెం లేడీస్కి ఐరన్ తక్కువ ఉంటుంది, హెమోగ్లోబిన్. అందుకని ఈ ఆకుకూరలు వాడుకున్నామనుకో, తోటకూర అది చాలా మంచిది కదా. కాల్షియం ఉంటుంది, ఫ్యాట్ ఉండదు అసలు. ఆకుకూరలో ఫ్యాట్ ఉండదు కదా. అందుకని మనం ఎక్కువగా వాడుకోవచ్చు. ఇంకా కొత్తిమీర గురించి చెప్పాలంటే కొత్తిమీరలో కూడా అంతే. విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఈ ఉంటుంది, కే కూడా ఉంటుంది కొత్తిమీరలో. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మెయిన్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అందుకని కంపల్సరీ మీరు ఇలా మీరు వీక్లీ వన్సో లేకపోతే 15 డేస్ వన్సో ఒకసారి పెట్టారనుకోండి, పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. ఇక పైగా కొత్తిమీరలో పీచు ఎక్కువ, బాగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ అనమాట. ఇది హాని చేసే కొలెస్ట్రాల్ ఏదన్నా ఉన్నా కానీ తగ్గిస్తుంది. అదే ఎలాంటి హాని ఉండదు. ఆ కొవ్వుని తగ్గిస్తుంది అనమాట. అదిగో సాల్ట్ నేను సరిపడా వేసుకున్నా, మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. సాల్టు, పచ్చిమిర్చి మీరు తినే దాన్ని బట్టి మీ ఆప్షన్ అది. ఇంకా అధిక రక్తపోటును తగ్గిస్తుందంట కొత్తిమీర. అందుకని ఇన్ని లక్షణాలు ఉన్న ఈ ఆకుకూరలు మనం వాడుకుంటే మన ఆరోగ్యంతో పాటు పిల్లల ఆరోగ్యం కూడా, పెరిగే పిల్లలు కదా వాళ్ళకి ఇలాంటి ఫుడ్ పెట్టామనుకోండి, మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. అందుకని చెప్పి మనం ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ టైం పడుతుంది మీకు అంత ఖాళీ ఉండకపోవచ్చు, కానీ సండే అప్పుడు అలా వీలు కుదిరినప్పుడు ఆకుకూర క్లీన్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, తర్వాత పప్పు నానబెట్టుకుని వేసుకోవడం మీకు ఈజీ అవుతుంది.
అదిగో చూడండి ఎంత గట్టిగా కలిపానో. అట్లా గట్టిగా పట్టుకుంటే ఆకుకూరలో వేసేసరికి సరిపడా వస్తుంది, మనకి వేయటానికి ఈజీ. అంత గట్టిగా కొంచెం పప్పులు పక్కన పెట్టాను. తర్వాత ఇదంతా తాంబూలంలో వేసి ఆకుకూర మొత్తం కలుపుతాను అనమాట. ఇప్పుడు చూద్దరు కానీ వీడియోలో. ఎముకలకు కూడా మంచిదంట అసలు కొత్తిమీర. చాలా కాల్షియం ఉంటుందంట. పీసు మెయిన్ ఫైబర్ అది కొంత దానిలో. కిడ్నీస్కి కూడా కొంచెం కొత్తిమీర రసం అది తాగమని చెప్తారు డాక్టర్లు. నేను 2-3కి విన్నాను కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉంటే, యూరిన్ ఇన్ఫెక్షన్, అది కొత్తిమీర రసము, రణపాలాకు రసము ఇవన్నీ తాగుతారు రసాలు. అదిగో పప్పు వేసాను, అందులో వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటూ గట్టిగా ఉండాలి పిండి. ఇవి ఏంలా పలసన అయితే కొంచెం నూనె పీలుస్తుంది, అంతకంటే ఏమీ లేదు. ఇలా గట్టి కలుపుకుంటే అస్సలు నూనె పీలవదు. 2 చెంచాలు మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంటే వేయండి. కార్న్ ఫ్లోర్ లేకపోతే ఆ 2 చెంచాలు బియ్యం పిండి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు బియ్యం పిండి వేస్తాను. ఇందులోనూ 2 టీ స్పూన్స్, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. బియ్యం పిండి వేస్తే బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో పుదీనా చర్మ రోగాలకు మంచిదంటే. ఇప్పుడు నేను ఎంత పుదీనా వేసాను మీరు చూసారు కదా. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా చాలా వేశాను. అంత 3 వంతులు ఆకుకూరే, 1 వంతు దానిలో నేను పప్పు వేశాను. కాబట్టి అసలు చాలా హెల్దీ. ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా మెయిన్ మలబద్ధకం ఉండదు, ఎందుకంటే అన్ని ఆకుకూరలు కదా. పొట్ట జీర్ణానికి మంచిది, ప్రేగులకి అది క్లీన్ అయిపోతుంది. మన కడుపంతా కూడా చాలా మంచి ఫుడ్ అది. అట్లా ఉండాలి. అట్లా ఉంటే మీకు వేయటానికి చక్కగా వస్తుంది అనమాట ఆయిల్లో. అట్లా నేను చేత్తో వేయటం అలవాటు, నేను వేసేస్తున్నా. మీరు కావాలంటే కవర్ మీద, పాల కవర్లు ఉంటాయి కదా, కవర్ మీద వేసుకోండి, బాగా వస్తాయి చక్కగా. పుదీనా చర్మ రోగాలకి చాలా మంచిది, జీర్ణక్రియకి మెయిన్ మంచిది. పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు మనం. కొత్తిమీర, పుదీనా, అదిగో బియ్యం పిండి వేసి కలుపుతున్నాను. వెంట్రుకలకు కూడా పుదీనా కూడా వెంట్రుకలకు చాలా మంచిదండి. పొద్దున్నే మనం వీలు కుదిరితే, టైం దొరికితే కొత్తిమీర, పుదీనా రసం తాగితే 1 కప్పుడు చాలా మంచిది. కూరలో మనకి ఐరన్, కాల్షియం అన్నీ వస్తాయి అన్నమాట, విటమిన్స్. మనం ఇంకా ఐరన్కి వాటికి ట్యాబ్లెట్లు వేసుకునే పని ఉండదు ఇలాంటి ఆకుకూరలు వాడుకుంటూ ఉంటే. హెమోగ్లోబిన్ లేడీస్కి కొంచెం మెనోపాజు అట్లా వచ్చినప్పుడు హెమోగ్లోబిన్ అది బాగా తగ్గింది అని చెప్తారు డాక్టర్లు. అలాంటి సమస్య ఉన్నప్పుడు మనము ఇట్లాంటి ఆకుకూరలు వాడుకుంటూ ఉన్నామనుకోండి సైడ్న, కొంచెం మనం కొద్దిగా దాని నుంచి రిలీఫ్ వస్తుంది, కొంచెం % పెరుగుతుంది అన్నమాట హెమోగ్లోబిన్. అందుకని నేను పప్పు చాలా తక్కువ, మీరు చూశారు కదా. ఇందులో అల్లం వేసుకోవసరలా, మసాలా అంటారు కానీ మసాలా ఏమీ వేయను. ఓన్లీ ఆకుకూరలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేస్తే అరుగుదలకు మంచిది. కాబట్టి మనకి ఆ శనగపప్పు తింటే ఏమవుతుంది అన్న ఇది కూడా ఉండదు. జీలకర్ర వేసుకున్నాం కదా, పర్లేదు, బాగుంటుంది శనగపప్పు అయినా కానీ. అదిగో చూడండి, ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను. ఎక్కువ ఆయిల్ కూడా పీలవు, కొంచెం మనం బియ్యం పిండి వేసాం కదా క్రిస్పీగా. అదిగో మొత్తం కలిపి బౌల్లో పెట్టాను. చాలా బాగుంటాయి అసలు. ఇక్కడ వండుతుంటే 4 అవతల స్మెల్ వస్తాయి, ఎందుకంటే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కదా, అవి ఆయిల్లో వేగేసరికి అసలు ఎంత స్మెల్ వస్తాయో. మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అసలు కొత్తిమీర గురించి మనం చెప్పుకునేది ఏముంది, మనందరికీ తెలిసిందే. అది కిడ్నీలకి అది మంచిది, పైగా ఫైబరు ఎక్కువ, దానిలో పీసు ఉంటుందన్నమాట. పీసు ఉండటం వలన మనకి డైజెషన్కి అది ఏమీ ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఆకుకూరలు పెడితే పిల్లలు పేసి పెడతారు చాలామంది ఇళ్ళల్లో. మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, చక్కగా తింటారు పిల్లలు. పప్పులు వేసాం కదా, పప్పులు కనిపిస్తాయి. ఇంకా వడ అనుకుంటారు కానీ వాళ్ళు అందులో ఆకుకూరలు ఉన్నాయి అని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయరు. వేడిగా మీరు 4 ప్లేట్లో పెట్టేశారంటే వాళ్ళు ఇంకో 2 అడిగి తింటారనమాట. ఇన్ని ఆరోగ్యకరమైన ఆకుకూరలు వేశాక వడ మనకి ఎంత ఆరోగ్యకరమైనో చూడండి. ఎప్పుడు పప్పులోనే వండుకుని ఆకుకూరలు పప్పేనా అంటారు పిల్లలు కూడా. ఇలాంటివి చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా మనం మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం. అసలు తోటకూర ఎంత ఉపయోగం, ఎంత వేసాను. ఇప్పుడు నేను ఇందులో తోటకూర మెయిన్ లేడీస్కి జుట్టు ప్రాబ్లము, ఆ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే మనకు కరివేపాకు, ఆ కూరల్లో వేసిన కరివేపాకు పిల్లలు తీసి ఏరేస్తారనమాట. అందుకని అలా మీరు ఇలా చేసి పెట్టారనుకోండి, చక్కగా తింటారు పిల్లలు ఇష్టంగా. వేరే పని ఉండదు. ఇక కరివేపాకు మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ జుట్టు అది చక్కగా ఆరోగ్యంగా పెరిగి వాళ్ళ కళ్ళు కూడా నీట్గా చక్కగా, ఇప్పుడు చిన్న పిల్లలకే కళ్ళజోళ్ళు పడుతున్నాయి. ఇలాంటి ఆకుకూరల ఫుడ్ పెట్టామనుకో చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు మనము.
కొన్ని విటమిన్స్ అవి అందుతాయి కదా వాళ్ళకి, మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. మెయిన్ ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుందంట కొత్తిమీర. బీపీ కంట్రోల్ అవుతుందంట మనకి. మరి చాలామందికి ఇప్పుడు షుగర్లో బీపీలే కదా, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది మెయిన్. కాబట్టి మనం వారంలో ఒక్కరోజు, కాకపోతే మీరు ఎంప్లాయీస్ పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు, వీలు పడకపోవచ్చు. కానీ ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఆకుకూరలు క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనము తర్వాత ఉదయాన్నే నిద్రలేసి శనగపప్పు నానబెట్టుకుని వేసుకోవడం పెద్ద పనేం ఉండదు. ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా హెల్దీ ఫుడ్. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, గ్యారంటీగా మీరు చేస్తారు. మీరు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్, నా వీడియోస్ అన్నీ కూడా ఫైబర్ ఫుడ్, పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే వాటి మీద నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను. తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలి కర్రీస్ అవి. నిన్న స్వీట్ కారంతో కొంచెం ఐటెం పెట్టాను, చాలా బాగుంటాయి. మీరు అవన్నీ వీడియోస్ పాతవి కూడా చూడండి. క్యాప్సికమ్ బోండా వేశాను. క్యాప్సికమ్ పిల్లలకి ఎంత మంచిదో, దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు. మీరు అవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ మీరు చూస్తే మీకు నా రెసిపీస్ అన్నీ కూడా పిల్లలకు తగినట్టుగా ఉంటాయి. కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి. అది వచ్చకట్లా ఎర్రగా వేయించుకుంటే లోన ఆకు కూడా ఉడుకుతుంది, తెల్లగా తీయొద్దు. అట్లా ఎర్రగా వేయించుకోండి. ఆకుకూరలన్నీ కూడా చక్క కరకరా వస్తాయి అన్నమాట. అంత కలర్ రావాలి. తెల్లగా మాత్రం మీరు తీయొద్దు, అప్పుడే క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ వరకు వండాకని పిల్లలు అప్పుడప్పుడు తింటూ ఉంటారు. ఒకటి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఆకుకూరల ఫుడ్ కదా, వాళ్ళు కూడా చేసుకుంటారు, తెలియని వాళ్ళు. పిల్లలకు కూడా ఆరోగ్యకరము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి బెల్ బటన్ నొక్కండి. నా ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఉంటానండి. థ్యాంక్ యూ.